అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. టాపిక్ మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటది. దెబ్బకుట్ట, దొంగల ముఠ. నిజంగా వీళ్ళందరూ కూడా నిజంగా దొంగల ముఠ లాంటోళ్ళేనండి. దీంట్లో ఇంకా మీకు థంబ్‌నెయిల్‌లో కొన్ని ఫోటోలు మిస్ అయినాయి. దాంట్లో ఇంకా ఈ సినిమా ఆర్టిస్ట్ పోసాని కృష్ణమురళి గారు ఇలా కొంతమంది మిస్ అయ్యి ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా దారుణంగా అంటే సభ్య సమాజంలో మనుషులు అనేవాళ్ళు మనం రోడ్డు మీద వెళ్తా ఉంటే చూడండి ఎవరైనా బూతులు మాడుతూ మన పక్కన లేడీస్ కూర్చొని ఉన్నా మన చెల్లెలు కానీ మన అక్కలు కానీ మన మదర్ కానీ అదో టైప్లో ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఏంట్రా ఇలా వల్గర్గా మాట్లాడుతున్నారు. అలాంటిది ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళని ఇలా నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడటం, ఇంకా దారుణమైన లాంగ్వేజ్ మాట్లాడటం ఏంటో అసలు ఆ 5 సంవత్సరాలు కూడా 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉండే ఈ లీడర్స్ సోకాల్డ్ లీడర్స్ వైసీపీ లీడర్స్ వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్లు వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఎందుకో చాలా అనీజీగా ఉండేది. ఏంట్రా అసలు ఇంతకుముందు ఎప్పుడు ఇలా చూడలేదు, ఇలా మాట్లాడుతున్నారు ఏంటి వీళ్ళని అనిపించేది. ఇంకా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎవరేం మాట్లాడారు పర్టికులర్ ఎగ్జాంపుల్స్ చెప్పక్కర్లేదు, ఎందుకంటే తెలుసు చాలా మందికి, అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కొడాలి నాని గారు, ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాడు వీడు అని, ముసలోడు అని, రేపు మాపో పోతాడు అని, ఇండియన్ సూపర్ స్టార్ సౌత్ ఇండియన్ లెజెండరీ యాక్టర్ అయిన రజనీకాంత్ గారిని రేపు మాపో ఎప్పుడు పోతాడో ఆడికే తెలియదు అని. అసలు ఏంటో ఇంకా ఇది ఎగ్జాంపుల్స్ కూడా అసలు వాళ్ళ ఆ రోజుల్లో తిట్టిన తిట్లు మాట్లాడిన మాటలో చెప్పాలంటే ఇంకా కంటిన్యూస్ గా చెప్తా పోతే అసలు ఒక రోజు కూడా సరిపోదేమో అన్ని ఉంటాయి వాళ్ళు చెప్పినవి. సో అన్ని చూస్తుంటే ఎందుకు చాలా బాధగా అనిపించేది. అసలు రోజా గారు ఆవిడ లేడీ అయి ఉండి ఆవిడ ఇంక ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఏంటో. ఒక్కోసారి అయితే వీళ్ళు ఆయనేమో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండేవాడు కొడాలి నాని గారు, ఈవిడేమో రోజా ఏమో టూరిజం మినిస్టర్ గా చేసింది. అలాగా జోగి రమేష్ అని, ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని, వీళ్ళే కాకుండా వీళ్ళు బయట మనుషుల మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉన్నారు చూడండి కొంతమంది. సోషల్ మీడియాలో రెచ్చిపోయేవారు. బోరుగడ్డ అనిలు, ఆవిడ శ్రీరెడ్డి, ఇంకా వాళ్ళైతే అసలు ఇంకా ఉచ్చం నీచం అన్ని మర్చిపోయి ఇంకా వాళ్ళ నోటికి వచ్చినట్టు బూతులే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, వాళ్ళ పుట్టుకల గురించి, వాళ్ళ ఇంట్లో లేడీస్ గురించి ఇంకా అసలు దానికి లిమిటే లేదు. అలా రెచ్చిపోయేవారు వీళ్ళందరూ కూడా. కానీ సడన్ గా చూస్తే ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ వచ్చిందో నేను అబ్జర్వ్ చేశాను, వెంటనే ఇమీడియట్ గా నెక్స్ట్ డే నుంచే ఆ బోరుగడ్డ అనిల్ డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ అతని ఇంటర్వ్యూ చేసేవి, అతని వీడియోస్ చాలా వరకు డిలీట్ అయిపోయినాయి. ఈ శ్రీరెడ్డి మాత్రం ఉంచుకుంది. అంటే నేను లేడీని కదా, నన్ను ఏం చేయరు, నన్ను టచ్ చేయలేరని ఒక ఫీలింగ్ మరి ఏంటో తెలియదు. కానీ ఆవిడ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అలాగే ఉన్నాయి. కానీ ఇప్పుడే రీసెంట్ గా నిన్న అనుకుంటా గుంటూరులో నసరాపేటలో ఎక్కడో కర్నూలు అనమాట, కర్నూలు ఇప్పుడు ఆవిడ మీద కూడా కేసు ఫైల్ అయింది. సో ఈ పంచ ప్రభాకర్ అని ఒకడు ఉండేవాడు, అతనేమో డాక్టర్ అంట, పశువుల డాక్టర్ అంట. అసలు అమెరికాకి వెళ్ళారు ఇండియా నుంచి అంటేనే వాళ్ళు చాలా ఉన్నతమైన వ్యక్తుల కింద వాళ్ళని ఇదిగా చూస్తాం మనం. అంటే ఇండియాలో ఉన్న పదుల కోట్ల మంది వల్ల కాంతి ఎవడో ఒకడు సాధించాడు రా బాబు, వీడు నూటికో కోటికో ఒకడు అని చెప్పి అమెరికా వెళ్ళిన వాళ్ళు మనం అపరూపరంగా చాలా గొప్ప వ్యక్తులుగా చూస్తాం. అలాంటిది అతను అమెరికా వెళ్ళాడు, పైగా డాక్టర్ అంట, పశువుల డాక్టర్ ఏదో మొత్తం మీద డాక్టర్ అంట. అలాంటిది ఒక పార్టీకి, ఒక నాయకుడికి, ఒక కులానికి కొమ్ము కాస్తా అసలు ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతా ఉండేవాడు. అలాగే వాళ్ళ వీడియోస్ కూడా ఫాలోయింగ్ అలాగే ఉండేది, విపరీతంగా వ్యూస్ వచ్చేవి, ఫాలోవర్స్ ఉండేవారు, విపరీతమైన పాజిటివ్ కామెంట్స్ ఉండేవి. తీరా చూస్తే దెబ్బకి ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ వచ్చిందో మొత్తం ఛానల్లో ఉన్న వీడియోలు మొత్తం డిలీట్ చేశారండి. అసలు చూస్తే అంటే ఏంటి ఇప్పుడు ఏమర్థం అవుతుంది మీకు చూడండి. ఇప్పుడు రోజా మొత్తం సైలెంట్ అయిపోయింది టోటల్ గా. అసలు ప్రెస్ మీట్లు లేవు, ఎవరిని తిట్టడాలు లేవు, ఏమీ లేవు. కొడాలి నాని ఎలక్షన్లు అయిన తర్వాత ఒకసారి ఏమో మా ఊళ్ళ మీద దాడులు చేసేస్తున్నారు, దారుణాలు జరిగిపోతున్నాయి, ప్రజాస్వామ్యం ఏమైపోతుందని చెప్పి ఒకసారి వచ్చి మాట్లాడాడు. ఈ ఇంకా మిగిలిన వాళ్ళు అప్పట్లో ఎవరైతే రెచ్చిపోయారో వాళ్ళ పోసాని కృష్ణమురళి అసలు సైలెంట్, టోటల్గా ఎక్కడా కనపట్లేదు. ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని, సినిమా వాళ్ళని
చంద్రబాబు నాయుడిని ఇష్టం వచ్చినట్టు కులం పేరుతోని రకరకాలుగా తిడతానే ఉండేవాడు. ఇలా తిట్టేవాళ్ళు కానీ, ఇలా చేసిన వాళ్ళు కానీ అసలు వీళ్ళంతా ఏమైపోయారు ఏంటి అని ఆలోచిస్తుంటే ఆ లిస్ట్ చూడండి, నేను తమిళలో పెట్టిన లిస్ట్ ఉంది కదా, దాంట్లో ఎవరు కూడా ప్రెస్ మీట్లు పెట్టట్లేదు. అంటే నిజంగా ఇప్పుడు ఏనుగు బతికినా వెయ్యే చచ్చినా వెయ్యే అంటారు కదా, అంటే అంత వాల్యుబుల్ అదని. చచ్చిపోయినా కూడా దాని నుంచి ఏదో ఒక ఉపయోగం జరుగుతుంది, అంటే డబ్బులు వస్తాయి, అంటే ఎనిమిది దంతాలు అమ్మితే కొన్ని లక్షల రూపాయలు వస్తుంది. ఇలా అంటే చచ్చినా బతికినా కూడా దాని వాల్యూ తగ్గదని అర్థం. సింహం సింగిల్ గా వస్తుందని వీళ్ళు సామెతలు చెప్పేవాళ్ళు, సింహం సింగిల్ గా వస్తుందని. సో ఇవన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు అర్థం కావట్లేదు. అంత భయం ఉన్నోళ్ళు అప్పట్లో ఎలా రెచ్చిపోయారని ఆలోచిస్తే సైకాలజీ ఏంటంటే, మనం ఇప్పుడు ఎవరైనా కొడుతున్నాం అనుకుంటాడు, వాడు బలహీనుడు లేదా వాడికి సపోర్ట్ ఎవరు లేదు, మనం ఇష్టం కొట్టేస్తాం లేకపోతే అబ్యూజ్ చేస్తాం, ఏమైనా చేస్తాం. ఎప్పుడు వాడు తిరగబడి మళ్ళీ ఏం చేయడు, ఫ్యూచర్ లో కూడా వాడికి ఏం ఛాన్స్ లేదన్నాం. అదే వాడు రేపు తిరగబడతాడు లేకపోతే మళ్ళీ 10 మందిని తీసుకొచ్చి మనం కొడతాడు అని భయం వేసినప్పుడు మనం కొంచెం తగ్గుతాం. అంటే వీళ్ళు ఏం చేశారంటే ఈ వైసీపీ వాళ్ళంతా కూడా ఖచ్చితంగా చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అంటే మళ్ళీ మనమే అధికారంలో వస్తాం, మనకు తిరగలేదు, ఈ 5 సంవత్సరాలు మాక్సిమం తొక్కేసాం, ఇంకా అడుగు పొడుగు ఏమన్నా మిగిలితే నెక్స్ట్ మనం వచ్చిన తర్వాత ఇంకా టోటల్ గా డిస్ట్రాయ్ చేస్తాం అందరినీ కూడా. సో మనకి తిరుగులేదని చెప్పి రోజా కావచ్చు, ఈ కొడాలి నాని కావచ్చు, ఈ వల్లభనేని వంశీ టీడీపీ నుంచే గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళి ఆయన తిట్టాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే బయట టాక్ ఉంది, అది నిజమా కాదా అని చూస్తే నాకైతే నిజం అనిపిస్తుంది. అంటే డబ్బుల కోసం ఎవడైనా ఏమైనా చేస్తాడు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే 1 కోటి రూపాయలు ఇస్తాను, పలానా పైన చేసి పలానా పైన చెయ్యి ఫర్ ఎగ్జాంపుల్ అని తిట్టడమే, అంటే నేనే చేస్తానేమో ఆ పని. అంటే డబ్బులు అంటే ఎవరికి చేయదు. అలాగే ప్రెస్ మీట్లు పెట్టినప్పుడల్లా కోట్లు ఇచ్చేవాడు అంటే తిట్టడానికి. కానీ తిట్టడం అంటే ఇప్పుడు అది ఎందుకు చేసేవారని అర్థం కాదు. ఇప్పుడు తిడతా ఉన్నాం అంటే మనం ఎందుకు ఇప్పుడు ఒకరిని తిడుతున్నాం, మన పర్పస్ ఏంటి, ఇప్పుడు ఆ పైన తిట్టించినోడు సాటిస్ఫై అవ్వాలి, సంతోషపడాలి. లేకపోతే ఆ కింద మన ప్రెస్ మీట్ల ద్వారా మనం తిట్టడం విన్నోళ్ళు ఎంజాయ్ చేయాలి, లేకపోతే మనం ఎవరినైతే తిడుతున్నామో వాళ్ళు అలాంటి వాళ్ళని నమ్మాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, బహుశా జరిగితే పైన మనతో తిట్టించినోడు వాడు సాటిస్ఫై అవ్వాలి, వాళ్ళ ఆనందం కోసమే చేయాలి. లేకపోతే కింద ఉన్న జనం మాత్రం ఏంట్రా ఈ భాష ఏంటి, ఇటు తిట్టడం ఏంటి అనుకున్నారు, కానీ ఎవరు కూడా దాన్ని ఎంజాయ్ చేయలేదు. మీమ్స్ అవి చేసేవాళ్ళు, ఇంకా వాటి మీద ట్రోల్స్ కానీ మీమ్స్ కానీ చేసి వాళ్ళకే నెగిటివ్గా అవన్నీ కూడా ఛానల్స్లో ప్రెజెంట్ చేసేవాళ్ళు ప్రజలు. ఇంకో రకంగా చూస్తే ఏంటంటే ప్రజల్లో వీళ్ళ మీదేమో ఏ భావం వ్యతిరేకత అసహ్యం పెరుగుతుంది, అటు వాళ్ళు ఎవరినైతే తిడుతున్నారో, ఎవరి మీదైతే వాళ్ళు రోజు ప్రెస్ మీట్ పెట్టి చేస్తున్నారో వాళ్ళ మీదేమో గౌరవం పెరుగుతుంది. సో ఇదంతా చూస్తూ ఉంటే వాళ్ళు సాధించింది మొత్తం ఏంటనేది ఎలక్షన్ రిజల్ట్ చూస్తే అర్థమైపోయింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒక్కరు కూడా తుపాకీ దెబ్బ కనబట్టలేదు. మొత్తం చూడండి, తుపాకీ దెబ్బకి సౌండ్కి పట్టుకుని పక్షులన్నీ పట్టపట్ట ఎగిరిపోతాయి అంతే, మొత్తం అంతా సైలెంట్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇంత భయస్థులు అంతలా విరవీగారు కేవలం పవర్ ఉందని అని ఆలోచిస్తుంటే ఏంట్రా వీళ్ళు కూడా నాయకులేనా, వీళ్ళ నాయకులు అని చెప్పుకుని నాకు ఒకటి గుర్తొస్తా ఉండేది ఈ టైంలో చెప్పాలి ఎగ్జాంపుల్ ఒకటి. కౌరవులు ఉంటారు కదా, కౌరవులు రాక్షసులు ఏం కాదు, వాళ్ళు కూడా దేవతలే. ఇప్పుడు ఏంటంటే పాండవులు దేవతలు అయితే కౌరవులు కూడా దేవతలే, కానీ వాళ్ళు చెడ్డోళ్ళు. కానీ ఆశ్చర్యం ఏంటంటే చెడ్డోళ్ళంతా ఒక తల్లికే పుట్టడం, ఒక తల్లిదండ్రికే పుట్టడం, అందరూ ఒక సైడు ఆ 100 మంది కౌరవులు ఒక సైడే పుట్టడం, వాళ్ళంతా చెడ్డోళ్ళు అవడం, అందరూ ఒక తల్లిగా పుట్టడం ఏంటో నాకు ఆశ్చర్యంగా అనిపించేది. తీరా చూస్తే ఇప్పుడు వైసీపీ పార్టీని చూస్తే అర్థమైన తర్వాత ఓహో చెడ్డోళ్ళంతా ఆ పార్టీలో ఈ పార్టీలో మిగిలిపోయిన స్క్రాప్, అసలు ఆ పార్టీలో ఉండుంటే వాళ్ళు ఇంత చెడ్డోళ్ళ కింద ప్రొజెక్ట్ అయ్యేవాళ్ళు కాదు, జనాలకు తెలిసేది కాదు. సో ఇలాంటి వాళ్ళు అంతా ఈ చెత్త అంతా మొత్తం ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి దీంట్లో నుంచి దాంట్లో నుంచి మొత్తం చెత్త అంతా ఒక చోటుకి వెళ్ళిపోయి ఆ స్క్రాప్ అంతా ఒక చోట చేరి అలాగా మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు, స్మగ్లర్లు, రౌడీలు, మొత్తం దుర్మార్గులు, హత్యలు చేసేవాళ్ళు, కేసులు ఉన్నవాళ్ళు, మొత్తం రకరకాలుగా అందరూ కూడా వెళ్ళి ఒక పార్టీలో చేరారు. ఆ పార్టీ ఇంకా అలాగే ప్రొజెక్ట్ అయ్యి జనాలకి చెప్పిన మాయమాటల వల్ల ఎదిగి సాధించి గెలిచి 5 years రూల్ చేసింది. కానీ తీరా చూస్తే ఈ నాయకులు సోకాళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళ భాష వల్ల, వాళ్ళ బిహేవియర్ వల్ల ఎప్పుడు కూడా అసలు వాళ్ళ పర్టికులర్ శాఖ మీద ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు కాదు. చాలా మంది దీని గురించి మాట్లాడేవాళ్ళు, చాలాసార్లు ఇది తెలిసిన విషయమే. కానీ ఇప్పటికీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎప్పుడు ఇగో నా శాఖలో ఇది జరుగుతుంది, నా శాఖలో ఇది అని చెప్పి ఎవ్వరు కూడా అసలు ఆ శాఖల మీద ప్రెస్ మీట్లు పెట్టడం కానీ దాని మీద పెట్టేవాళ్ళు కాదు, ఓన్లీ ప్రతిపక్ష నాయకులను తిట్టడం కోసం.
విమర్శించడం కోసం, ఇంకా విమర్శించడం అనరు, దాన్ని డైరెక్ట్గా బూతులు తిట్టడం, వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడటం కోసమే ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు. సో ఏదేమైనా కానీ ఆ దరిద్రం ఇప్పుడు తప్పింది. రోజు ఆ దరిద్రం చూసే బాధ, వినే కష్టం తప్పింది. ప్రెసెంట్ అయితే ఒక 5 సంవత్సరాలు ఆ కష్టం నుంచి అయితే మాత్రం జనానికి విముక్తి కలిగింది.